మనం ఒక మెసేజ్ కింద ఆల్ ప్రొఫెషన్స్, ఆల్ అసోసియేషన్స్, మేల్ ఫిమేల్ జెండర్ ఈక్విటీ కింద ఆల్ డెమోగ్రఫిక్ ఏజెస్ అందరిని కూడా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ గానీ 9th క్లాస్ ఆఫ్టర్వర్డ్స్ ఎవరైనా సరే, లాస్ట్ లో ఈవెన్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలి. ఆల్ రిలీజియన్స్, కాస్ట్ అందరిని. ఇట్ ఈస్ ఎ సైన్స్. ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు రాష్ట్రం అంతా ఒక ఫోకస్. విశాఖపట్నం 326 కంపార్ట్మెంట్స్. మీ విశాఖపట్నం జిల్లాలోనే ఒక 606 సెక్రటరియేట్స్. యు ఆర్ యాడింగ్ అదర్ సెక్రటరియేట్స్ ఆల్సో, నియర్ బై సెక్రటరియేట్స్, అనకాపల్లి లేకపోతే విజయనగరం, శ్రీకాకుళం, వీళ్ళని కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ వచ్చేప్పుడు సెక్రటరియేట్ ని ఒక యూనిట్ గా పెట్టుకుని ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన ప్లేసెస్ లో కూడా ఇప్పటి నుంచి ఇయర్ మార్క్ చేయాలి. అట్లా కాకుండా మీరు గాని డెమార్కేషన్ లో డిఫరెంట్ పీపుల్ పెడితే మీకు అకౌంటబిలిటీ రాదు. ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, 2 agencies, one is secretariat as a unit, law and order, police has to work accordingly. ఈ రెండు సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని ఏ విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో ఇక్కడైతే పోలీస్ కోఆర్డినేషన్, రాష్ట్రం మొత్తం కూడా మీ ఎస్పీలు, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎక్కడిక్కడ కోఆర్డినేట్ చేసుకుని ఇది సింక్రనైజ్ చేయాలి. ఈ 2 crore కూడా గిన్నిస్ రికార్డు పోతున్నావా లేదా అది కూడా కృష్ణబాబు అది లేదు, మన రికార్డు కోసం అంతే. కానీ 20 ఈవెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి యు ఆర్ గోయింగ్, అది ఎట్లా సైమల్టేనియస్ గా మీరు వర్కౌట్ చేసుకుంటారు. కానీ ఈ 2 crores కూడా మనం మెజర్ చేస్తున్నాం. రీజన్ ఈస్ ఇది అవుతానే తర్వాత కూడా ఇది వే ఆఫ్ లైఫ్, ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం. అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద ట్రెమెండస్ ప్రభావం పడుతుంది. అది కావాలనుకున్నప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు లాజికల్ గా తీసుకెళ్లాలి. ఇప్పుడు మనం 3-4 సార్లు ఆలోచించాం. ఆఫ్లైన్, ఆన్లైన్ కంటిన్యూస్ ట్రైనింగ్. ఆఫ్లైన్, ఆన్లైన్ లో కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ రావాలి. అవసరమైతే వీ హెడ్ గో టు విజయవాడలో చూస్తే సత్యనారాయణరాజు 750 బెడ్స్ తో నేచురోపతి హాస్పిటల్ పెట్టాడు. దానికి అటాచ్డ్ కావాలంటే ఒక కాలేజ్ పెట్టచ్చు మనం. హాస్పిటల్ ఇస్ రెడీ. ఆ కాలేజ్ ఎవరు పెడతారని కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఇలాంటివి వస్తే ఈ ఈవెంట్ వచ్చిన తర్వాత సస్టైనబిలిటీ. ఈ రోజు మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ 10 years మనం ఈ ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాం. 11th year 10 years కంప్లీట్ చేసే సందర్భంగా గిన్నిస్ రికార్డు గానీ ఇంతవరకు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ రికార్డ్. అది వచ్చిన తర్వాత ఇంకా పికప్ అవుతుంది. అది పికప్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు నన్ను అడిగి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ మార్గం 11th year వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటే బాగుంటుంది, మీరు చేయగలుగుతారంటే డెఫినెట్ గా చేస్తామని చెప్పి నేను ఆఫర్ చేశాను. దానికి కూడా కారణం ఇది ఒక మేజర్ ఈవెంట్ ఒకటి. రెండో, దీనివల్ల